కాబట్టి ఇక మీదట అలాంటి వాళ్ళ తలాలు ఇచ్చి పక్కదోవ పట్టదని, సమర్థుడైన నాయకుడని వైపు చెప్పుకుంటూ మరి ఆయన వేరే వాళ్ళ తలాలతో పక్కదోవ పడతారని ఎందుకు భావిస్తున్నారో ఇది అర్థం కాదు. ఇక రెండో అంశం తెలుగుదేశం. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడుంది, కూటమి ప్రభుత్వం ఇప్పుడుంది, తెలుగుదేశం కాదు, దాని నాయకత్వంలో. మీరు భీమిలిలో అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటామన్నారు కదా, మరి అంటే నేను ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని సమస్యలు వచ్చాయో మీకు తెలుసు కదా అంటే, ఇప్పుడున్న ప్రభుత్వం తనకు ఆటంకాలు కల్పించింది అనే ఒక మాట ప్రభుత్వం మీద చిన్న విమర్శ లాంటిది మళ్ళీ అది కూడా చేశారు. బీజేపీ మీద కానీ కేంద్రం మీద కానీ ఆయనేమి వ్యాఖ్యానాలు అయితే చేయలేదు. మీరు రాజకీయం ఇంకోటి పవన్ కళ్యాణ్ మీద కూడా చేయాలని నేను చెప్పట్లేదు సుమా, మళ్ళీ రకరకాల వ్యాఖ్యాతలు ఉంటారు కదా మన దగ్గర. కానీ పవన్ కళ్యాణ్తో నాకు 20 ఏళ్ళ నుంచి అలా మంచి పరిచయం ఉంది, ఒక్కరోజు కూడా నేను పవన్ కళ్యాణ్ ఏమనలేదు అని చెప్తున్నారు. అంటే ఒక విధంగా కాంట్రాక్ట్ సర్టిఫికేట్ లాగా నేను పవన్ కళ్యాణ్ 20 ఏళ్లలో ఏమీ అనలేదు అనే విషయం బలంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్, కూటమి, బీజేపీ, సనాతన ధర్మం ఇదంతా ఒక సీక్వెన్స్. నిజంగానే పవన్ కళ్యాణ్, విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ నాగబాబును కలుసుకోవడానికి ప్రయత్నించడం, కొన్ని ప్రతిపాదనలు ఉంచడం ఇట్లాంటివి గతంలో జరిగాయి 2019 ఎన్నికలకు ముందు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ ముఖ్యమైన వ్యక్తులు కూడా దాన్ని ధృవీకరించారు కూడా, అది నాకు తెలుసు.